వికారాబాద్ జిల్లా పరిగిలో భూ కబ్జా కలకలం రేపుతోంది. లక్ష్మీదేవిపల్లికి చెందిన అంజమ్మ, రాములనే వృద్ధ దంపతులను నమ్మించి వారికున్న ఎకరం భూమిని నిందితులు కాజేశారు. భూమి కొంటామని నమ్మబలికి రిజిస్ట్రేషన్ సమయంలో మాయమాటలతో అల్లుడిని పంపించేసి డబ్బులు చెల్లించకుండానే భూమిని తమ పేరిట రాయించుకున్నారు. దొరవని అలవేలు, అంజయ్య అనే వ్యక్తులు ఈ ఘోరానికి పాల్పడినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంజమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా వైద్యానికి కూడా పైసలు లేక ఆ వృద్ధ దంపతులు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలవేలు అంజయ్య గారికి 2017 సంవత్సరంలో మేము భూమి అమ్మడం జరిగింది. అతను ఏమంటున్నారంటే మొత్తం 33 గుంటల వరకు మాత్రం డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారంటే మొత్తం ఎకరకు సంబంధించిన డబ్బులు ఇచ్చినా వీళ్ళు కావాలని చెప్పేసి మా ఇంట వాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అతను చెప్తుండు. ఒకవేళ అతను మాకు 2017లోనే డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2017 సంవత్సరంలో అతను మాకు రాసిచ్చిన చెక్ ఉంది కదా, 2017 చెక్ ఎందుకు ఇచ్చిండు? ఈ చెక్ కూడా చెక్ బోన్ అయిపోయింది. కావాలని చెప్పేసి అంజయ్య డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు. మా అత్త పరిస్థితి చాలా సీరియస్ ఉంది కాబట్టి మాకు న్యాయం చేయగలని దూరవాణి అలవేలు అంజయ్య గారికి 2017 సంవత్సరంలో మేము భూమి అమ్మడం జరిగింది. సార్, మా భార్య పానం బాగాలేదు. నిన్న దవాఖానకు పోతే హైదరాబాద్ రాసింది సార్. పరిస్థితి బాగాలేదు. ఆ దూరవాణి అంజయ్య అలవేలుకి భూమి అమ్మినాం. ఆ డబ్బులు సాగి 9 సంవత్సరాల నుంచి తిరిగి యాక్సెప్ట్ వస్తున్నాయి. మా భార్య పానం లేదు. అడుగుతున్నాం, అడిగినప్పుడు చేస్తా బావా అంటున్నాం, చేస్తలేదు. ఇక ఏమి యాక్సెప్ట్ వస్తున్నారు సార్. మా భార్య వేసేటట్టు ఒకసారి బాగాలేనప్పుడు కింద అవడానికి కూడా వాళ్ళ ఇంటికి 4 సార్లు పోయినా సార్ తోడుకొని. అట్లా పోతే చైన్కిరాని రాసిస్తాను. అట్లా కూడా పైసలు లేక ఇప్పుడు నా భార్య చంప పరిస్థితి